శుక్రవారం అయితే ఈరోజు శుక్రవారం అనైతే పూజ చేసుకున్నాననమాట. మొత్తం దేవుని పటాలు కడిగేసి నీట్‌గా మొత్తం పూలతోనో మంచిగా పూజ అయితే చేసుకున్నాను. కొంచెం టైమే అయితే పట్టింది గానీ, పూజ చేసుకున్నాను. అంతా మంచిగా నీట్‌గా అయితే అనిపించింది. నాకు చాలా సంతోషం అనిపించేసింది. అట్లాగే వంట కూడా స్టార్ట్ చేసిన. ఇదొచ్చేసి మనకు ముల్లంగి ఫ్రై అయితే చేస్తున్నాననమాట. సేమ్ ఆలుగడ్డ ఫ్రై లాగానే ముల్లంగి ఫ్రై కూడా చేసేసుకుంటే చాలా బావుంటది తినడానికి గూడా. మంచిగా ఫ్రై మెంతి కూరేసేసి అయితే మంచిగా ఫ్రై కూడా చేసేసినాననమాట ఈరోజు. ఆహ్, చాలా బావుంది. కర్రీ అయితే చూడ్డానికైతే మంచిగా అనిపించేసింది. ఇంక అట్లాగే ఏంటంటే అన్నము, రైస్ అయితే నేను గిన్నెలో పెట్టేసి ఉంచుతాననమాట. అందుకోసమని ఇట్లా గిన్నెలో పెట్టేసిన. రైస్ కుక్కర్ అయితే నేనేం వాడను. వంకాయ చట్నీ చింతకాయలు మామూలుగా దంచేసుకొని ఉప్పు దాంట్లో ఇంత పసుపు అట్లాగే మెంతాల పొడేసుకొని దంచి పెట్టుకుంటామనమాట మనము. ఒక 2 డేస్ అయింది నేను పెట్టేసి ఒకసారి మళ్ళీ కలిపి పెట్టుకుందాం అనేసి ఈరోజైతే మొత్తం చట్నీ అంతా కూడా కలిపేసినా అనమాట. తర్వాత మనకు కావాల్సినప్పుడు మనం పచ్చిమిరపకాయలు అవన్నీ యేసుకొని కూడా మనం చట్నీ అనేది చేసుకోవచ్చు. ఇంకా దీన్ని మగ్గాలి అనమాట. చట్నీ అయితే కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత మనం తీసేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటది. మనకు 1 ఇయర్ గాని, 2 ఇయర్స్ గాని ఇది చట్నీ అనేది చాలా బావుంటది. చెడిపోకుండా ఉంటుంది. మనకు కావాల్సినప్పుడు పల్లీలు, పచ్చిమిరపకాయలు అన్నీ యేసుకొని దంచుకొని మళ్ళీ మనము పోపు పెట్టేసుకొని తింటే కూడా చాలా టేస్ట్ ఉంటుందనమాట. నిల్వ పచ్చడి ఇదైతే మనకు. కుక్కర్‌లో అయితే పప్పు పెట్టేసినా పాలకూర పప్పు చాలా బావుంది. రెడీ అయిపోయింది. అట్లాగే మిరియాల చారు చేద్దామని మిరియాలయితే మంచిగా వేయించుతున్నాననమాట. మన యూట్యూబ్ ఛానల్ సరదా వంటలను మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. ఛానల్‌ను సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచివైతే వీడియోస్ అన్నీ కూడా వస్తూనే ఉంటాయన్నమాట రెగ్యులర్‌గా. తర్వాత ఏంటంటే మనం మిక్సీ జార్ చేసుకొని మిరియాలు వేయించిన మిరియాల లోపల 4, 5 వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఏంటంటే ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసుకొని గిన్నె పెట్టేసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ అండి. దీనికేమి ఎక్కువ ఆయిల్ పట్టదు. కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఫస్టు. తర్వాత ఉల్లిగడ్డలు వేయించుకొని ఉల్లిగడ్డలు వేసుకొని వేయించుకోవాలి లైట్‌గా. తర్వాత చిటికెడు పసుపు, తర్వాత కొద్దిగా ఉప్పేసుకొని మంచిగా ఎర్రగా వేయించుకోవాలనమాట ఉల్లిగడ్డలైతే. ఉల్లిగడ్డలు మంచిగా ఎర్రగా ఏగిన తర్వాత మనము మిరియాలు అట్లాగే ఎల్లిపాయలు మిక్సీ పట్టేసుకున్నాం కదా! ఆ పొడి అయితే దాంట్లో వేసుకోవాలనమాట. దాంట్లో ఏసేసుకున్న తర్వాత కొద్దిసేపు నూనెలో అయితే ఫ్రై కావాలి. నూనెలో ఫ్రై అయ్యేటప్పుడే మనకు మంచి కమ్మటి వాసన వస్తుందిది. మిరియాల పొడి మిరియాల చారు కాబట్టి ఏందంటే మనకు చలికాలం అనేది జలుబు ఇట్లా కాకుండా ఉంటుందనమాట. అట్లాగే మనం చింతపండు పులుసు ఒక గిన్నెలో తీసి పెట్టుకున్నా అదైతే పోసేస్తున్నా. పోసేసుకొని సరిపడా మళ్ళా ఒకసారి ఉప్పు చూసేసుకొని మనము వేసుకోవాలి. ఉప్పు వేసేసుకోవాలి. అట్లా పక్కల స్టవ్ మీద అయితే పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. దాంట్లో కూడా చింతపండు నేను కుక్కరు ఫస్టే పెట్టానండి. తర్వాత పోసేసుకుంటా పులుసు. తర్వాత చూడండి చారైతే బాగా మరలాలనమాట. బాగా మరిలితేనే మనకు టేస్ట్ అనేది బావుంటది. తర్వాత పోపు పెట్టేసిన రెడీ అయిపోయింది. ఆ వంటలు నేను చేసిన వంటలైతే ఇవే అనమాట. మధ్యాహ్నం లంచ్‌కైతే ఇవి చేసేసిన. మీకెట్లా అనిపించాయో ఒకసారి కింద కామెంట్ చేయండి. అట్లాగే మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరదా వంటలనైతే సరదాగా ఒకసారి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.